హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అర్చన ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం వారికోస్ వెయిన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా వారికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్నట్లయితే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు అండ్ డాక్టర్ గారు అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ స్టూడియో. డాక్టర్ గారు, వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వారికోస్ వెయిన్స్ అంటే మనకి ఈ సిరల్లో వచ్చే సర్క్యులేటరీ ప్రాబ్లమ్ని మనం వారికోస్ వెయిన్స్ అంటూ ఉంటాం. అంటే యూజువల్గా ఏంటంటే మనకి రక్త ప్రసరణకి రెండు బాగా యూజ్ అవుతూ ఉంటాయి, అంటే ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఆర్టరీస్లో ఏంటంటే మనకి మంచి రక్తాన్ని మనకి గుండె నుంచి ఇతర బాడీ పార్ట్స్కి ప్రసరణ చేస్తూ ఉంటుంది. బట్ వేరాజ్ వెయిన్స్ వచ్చేసరికి అంటే సిరలు మనకి వేరే పార్ట్స్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే చెడు రక్తాన్ని మనకి హార్ట్కి పంప్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ అంటే విష సైకిల్ లెక్క అనమాట, రీసైకిల్ అవుతూ ఉంటుంది. ఇన్ 24 hours ఆఫ్ టైంలో జరుగుతూనే ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది. అప్పుడే మనకి ఆరోగ్యంగా ఉన్నామని కూడా చెప్తూ ఉంటాం. సో ఈ రక్త ప్రసరణలో ఎస్పెషలీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని సరఫరా చేసేటువంటి వెయిన్స్ లేకపోతే సిరల్లో ఎప్పుడైతే ఈ కవటాలు అంటే వాల్వ్స్ అనేది ఎలాస్టిసిటీ కోల్పోవటం వల్ల ఈ రక్తం అనేది మళ్ళీ కిందకి పూల్ అవుతూ ఉండటాన్ని మనము వారికోస్ వెయిన్స్ అంటూ ఉంటాం. ఇలా రిపీటెడ్గా రక్తం అనేది కిందకి వచ్చేసి ఒకేసారి ఫ్లష్ అవుట్ అవ్వటం వల్ల మనకి అక్కడ వెయిన్ ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో అది కొంచెం ఉబ్బినట్టుగా అనిపించటం, కొంచెం ఎలాంగేటెడ్గా ఎన్లార్జ్డ్గా స్వోలెన్గా అనిపించటం మనకి చూస్తే కూడా అర్థమవుతూ ఉంటుంది. అంటే యూజువల్గా వారికోస్ వెయిన్స్ సిరల్లో ఏంటంటే సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేది మాత్రం చాలా వరకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మనకి వెయిన్స్ అనేది బాడీ మొత్తం ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఎక్కువగా మనకి ప్రెషర్ పాయింట్స్ దగ్గర మనకి ఏవైతే వెయిన్స్ ఉంటాయో అవి దాదాపుగా ఎఫెక్ట్ అవ్వడాన్ని మనం వారికోస్ వెయిన్స్ అని అంటూ ఉంటాం. సో దీనికి అసలు ఎందువల్ల వస్తుంది, మనం ఏ రకంగా దీన్ని గుర్తించగలుగుతాము అంటే కొన్ని రకాలైన ఫిజికల్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఫిజికల్ సిమ్టమ్స్తోనే మనం అది వారికోస్ వెయిన్సా లేదా అనేది గుర్తించవచ్చు. అంటే చూడ్డానికి కొంచెం అక్కడ వెయిన్స్ అనేది మెలితిప్పినట్టుగా అనిపించటం, ఇప్పుడు ఒక వానపాము ఎలా మెలితిప్పినట్టుగా ఉంటుందో అదంతా మనకి ఎస్పెషల్లీ లోవర్ లెగ్స్లో కనిపిస్తూ ఉంటుంది. యాంకిల్ దగ్గర, అరిపాదంలో, లోవర్ లెగ్స్ ఎస్పెషల్లీ నీ నుంచి కింద భాగంలో. కొంతమందికి బాగా సివియారిటీ పెరుగుతున్న కొద్దీ మనకి యాంకిల్ నుంచి ఈవెన్ గ్రాయిన్ అంటే థై పోర్షన్లో కూడా ఉంటుంది. చాలా ఎలాంగేటెడ్ వెయిన్ అనేది ఉంటుంది. అది చాలా కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఫ్యూచర్లో ఉంటాయి. సో అలా మనకి స్కిన్ అనేది కొంచెం కలర్ మారటం కానీ, అంటే కొంచెం నీలి రంగులోకి మారటం, బాగా ఫెయిర్ స్కిన్లో ఉన్న వాళ్ళకి మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ స్కిన్ అనేది బాగా పసుపచ్చగా కానీ లేకపోతే నీలి రంగు ఎస్పెషల్లీ బ్లూ పర్పుల్ కలర్లో మనకి వెయిన్స్ అనేది కలర్ మారడం అనేది గమనిస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం మనకి అక్కడ కొంచెం స్కిన్ కలర్ అనేది కొంచెం మారటం, అంటే స్కిన్ కొంచెం నల్లగా అయినట్టుగా, ఎందుకంటే చెడు రక్తం ఒకే దగ్గరికి చేరినప్పుడు ఎలా ఉంటుందో అలా మనకి స్కిన్ పిగ్మెంటేషన్ అనేది రావటం, యాంకిల్ దగ్గర కొంచెం వాపు రావటం. ఎస్పెషల్లీ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ ఆఫ్ వారికోస్ వెయిన్స్లో మనం దాదాపుగా చూసే సిమ్టమ్ ఇది. అంటే ఎక్కువగా మనకి అరిపాదం దగ్గర, అకిలిస్ టెండాన్ దగ్గర కానీ యాంకిల్ దగ్గర కానీ మనకి కొంచెం వాపు ఉంటుంది. అండ్ ఇడిమా అనమాట, పిట్టింగ్ టైప్ ఆఫ్ ఇడిమా, అంటే మనం అంటే ఇట్లా ప్రెస్ చేసినప్పుడు కొంచెం అక్కడ లొత్త పట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఎక్కడైతే వెయిన్స్ కనిపించకపోయినా యాంకిల్ స్వెల్లింగ్ ఉంటుంది, పిట్టింగ్ ఇడిమా టైప్ ఉంటుందంటే మనం ఒకసారి వారికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం బాగా ఎక్కువ రోజులుగా ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి బాగా కాళ్ళు బరువుగా అనిపించటం కానీ ఇంటర్నల్గా జరిగే సిమ్టమ్స్, అంటే చూడ్డానికి ఏమీ తెలియదు, కాకపోతే ఏంటంటే కూర్చొని లేసినప్పుడు పెయిన్ ఎక్కువ అనిపించటం, ఫస్ట్ మూమెంట్ కొంచెం ఇబ్బందిగా ఉండటం, మజిల్ క్రాంప్ లాగా ఉండటం, మంటలాగా అనిపించటం, కాలంతా కొంచెం థ్రాంబింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ ఉండటం, ఏదో నడుస్తుంటే కాలు వెనక్కి పుల్అవుట్ చేస్తున్నట్టుగా బరువుగా అనిపించటం, థై హెవీగా అనిపించటం, ఇవన్నీ కూడా మనకి ఇంటర్నల్గా వారికోస్ వెయిన్స్ ఉన్నాయి అని చెప్పడానికి ఒక ఇండికేషన్ అనమాట. అయితే దాదాపుగా వారికోస్ వెయిన్స్ అంటే అసిమ్టమాటికే ఉంటాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద ఇనీషియల్ కండిషన్స్లో చూడ్డానికి కొంచెం మందికి అది చిన్నగా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంటుంది. దాన్ని మనం స్పైడర్ వెయిన్స్ కానీ స్పైడర్ వెబ్ అంటాం. అంటే ఒకే దగ్గర కొంచెం ఇటు చిన్నగా మెలితిప్పినట్టుగా ఉంటాయి, బట్ అవి ఏమి ఎన్లార్జ్డ్గా స్వోలెన్గా కనిపించదు. అవి ఉన్నాయి అంటే మాత్రం మనకి ఫ్యూచర్లో, అంటే ఇట్ మైట్ టేక్స్ లాంగర్ టైం, అంటే 5 years పట్టొచ్చు, 10 years పట్టొచ్చు, కొంతమందికి 2-3 yearsలోనే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో మనకి తొందరగా ఈ స్పైడర్ వెయిన్స్ విల్ టర్న్ అవుట్ ఇంటూ వారికోస్ వెయిన్స్. సో అలా మనకి స్కిన్ కలర్ చేంజ్ అవుతుందంటే కొంత ముందు నుంచే జాగ్రత్తగా తీసుకుంటే దీనికి దాదాపుగా నివారణ అనేది ఉంది. కాకపోతే చాలా రోజులుగా ఉంది, అంటే మల్టిపుల్ వెయిన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయంటే మాత్రం ఖచ్చితంగా అది మెడికేషన్తో పూర్తిగా నయమయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చెప్పొచ్చండి. డాక్టర్ గారు, ఈ ప్రాబ్లం అనేది జెనెటికల్ ప్రాబ్లం అనుకోవచ్చా? ఒకవేళ జెనెటికల్ ప్రాబ్లం అనుకుంటే ముందు నుంచే ఎలాంటి జాగ్రత్తలు పాటించవచ్చు అంటారు? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకుంటే దీన్ని రాకుండా అరికట్టొచ్చు అంటారా? ఎలాగైనా తప్పించుకోలేమంటారా? అలా ఏం లేదు. అంటే ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి, అంటే ప్రైమరీ కాజ్ అండ్ సెకండరీ కాజ్ అంటాం.
ప్రైమరీ కాజ్లో వారికోస్ వెయిన్స్ రావడానికి ముఖ్య కారణం ఒకటి జెనెటిక్ అని చెప్తాము. అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా వారికోసిటీ ఉంది అంటే కుడ్ బి ఛాన్సెస్, అంటే నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్తూ ఉంటాం. ఇది కాకుండా ఒబేసిటీ అనేది, అంటే బాగా స్థూలకాయం ఉన్న వాళ్ళు, లాంగ్ స్టాండింగ్ అంటే ఎక్కువసేపు నిలబడి పనిచేసే వాళ్ళు, ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ కానీ కండక్టర్స్ కానీ ఎక్కువగా ట్రాఫిక్ పోలీస్ టీచర్స్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు చాలా తప్పుగా వీళ్ళకి ఎక్కువ స్టాండింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కానీ, లేకపోతే లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ అంటే కంటిన్యూస్గా 4-5 అవర్స్ కూర్చున్న వాళ్ళల్లో కానీ ఇలాంటి వాళ్ళలో మనం ఇది ఒక ఫ్యాక్టర్ అంటే వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇది కాకుండా ఏదైనా లాంగ్ టర్మ్ మెడికేషన్స్ అనమాట, అంటే ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి కానీ ఏదైనా ఎక్కువ రోజులుగా మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళలో ఏజ్ రిలేటెడ్, అంటే మనం అది కూడా మళ్ళీ ప్రైమరీ కిందనే తీసుకుంటే ఏజ్ రిలేటెడ్ అంటే లైక్ ఒక 45-50 దాటిన తర్వాత బేసిక్గా మనకి బాడీలో అన్ని ఆర్గాన్స్ కొంత పనితనం తగ్గిపోతుంది కాబట్టి వెయిన్స్లో మనకి ఆ వాల్వ్స్ ఉంటాయి ఏవైతే ఉంటాయో అవి లూజ్ అయిపోవడం, దానివల్ల బ్యాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ ఎక్కువగా ఉండటం జరుగుతుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ, ఆడవాళ్ళలో కూడా మనకి అంటే ప్రెగ్నెన్సీలో కూడా మనకి ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి కొంత సర్క్యులేటరీ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఓవర్ ప్రెషర్ వల్ల కూడా మనకి వారికోస్ వెయిన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. సో అసలు ఎందువల్ల వచ్చిందనేది చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి జెనెటిక్గానే ఉంది అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అంటే ముందు నుంచి బరువు పెరగకుండా చూసుకోవటం, ఎక్కువసేపు కూర్చునే వర్క్ అనేది ఉన్నప్పుడు ఒక 1 hour కూర్చున్నప్పుడు ఒక 10 నిమిషాలు వేసి అటు ఇటు మొబిలైజేషన్ ఆఫ్ ద బాడీ అనేది వెరీ ఇంపార్టెంట్. మూమెంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ ఎక్కువసేపు కాలు కిందకి వేసుకోకుండా కూర్చోకుండా కొంత చాపుకొని లేకపోతే సేమ్ లెవెల్లో ఇలా పెట్టుకొని కూర్చొని కాళ్ళని కింద వేయాల్సి వచ్చినప్పుడు కూడా దానికి కొంచెం కదిలిస్తూ ఉంటే రక్తం కూడా అంటే ఫ్లో అనేది ప్రాపర్గా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనకి వారికోసిటీ అనేది రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ. ఆడవాళ్ళు అయితే కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే కొంచెం హై హీల్స్ అనేది వేయకుండా కొంత మెత్తగా ఉన్న చెప్పులు లాంటివి, ఫ్లాట్స్ లాంటివి యూస్ చేయటము, బాగా టైట్ జీన్స్ లాంటివి అనేది వేయకుండా ప్రాపర్గా అంటే ఎంత కంఫర్ట్గా ఉంటే అంత కాటన్ గార్మెంట్స్ అనేది యూస్ చేయటము. అట్ ద సేమ్ టైం ఎక్కువ రఫ్ రోడ్స్ మీద నడవకుండా ఉండటం, అంటే మనకి కాంక్రీట్ రోడ్స్ మీద ఎక్కువగా వితౌట్ ఫుట్ అంటే వితౌట్ చెప్పులు ఇది లేకుండా నడిచిన వాళ్ళలో కూడా మనకి ఇది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జెనెటిక్గా ఉందంటే ఈ కొన్ని జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా పాటించాలి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనకి కొన్నిసార్లు ఏంటంటే ఒక పోర్షన్లోనే మనకి స్పైడర్ వెయిన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ కొంచెం మజిల్ మాస్ ఎక్కువ ఉన్నప్పుడు మజిల్ కాంట్రాక్షన్స్ వల్లనో లేకపోతే ఓవర్ మజిల్ దీని వలన మనకి వారికోసిటీ కాకుండా స్పైడర్ వెయిన్స్ స్పైడర్ వెబ్ అంటాం. అంటే ఒకేసారి ఒక బంచ్ ఆఫ్ వెయిన్స్ అనేది ఒకే దగ్గర చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. సో అవి వచ్చాయంటే మాత్రం ఇమీడియట్గా ఒకసారి కలర్ డాప్లర్ చేయించుకోవాలి. ఇనీషియల్గా దీనికి ట్రీట్మెంట్ ఏం అవసరం పడదు. మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో మనకి ఆ సర్క్యులేటరీ ఇష్యూస్ అనేది ప్రాపర్ చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద మోడరేట్ కండిషన్స్, అంటే మనకి వెయిన్స్ ఎన్లార్జ్మెంట్ ఎలాంగేటెడ్గా ఉంది, చిన్నగా పెయిన్ స్టార్ట్ అవుతుంది అంటే ఒక గంట నిలబడితే నేను కూర్చోవాలి, నాకు నొప్పి ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే సర్జరీ వరకు స్ట్రిప్పింగ్, లైగేషన్స్, స్క్లీరోథెరపీస్, లేజర్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు కొత్తగా ఇవన్నీ లేకుండా కంప్లీట్గా తగ్గించుకోవచ్చు అండి. డాక్టర్ గారు స్టాకింగ్స్ కూడా యూజ్ చేస్తుంటారు కదా, వీటి వల్ల ఏమైనా రిలీఫ్ ఉంటుందంటారా? స్టాకింగ్స్ అంటే మరి చెప్తున్నాం కదా అని మెడికల్ దీనికి వెళ్ళిపోయి బాగా టైట్గా ఉన్న స్టాకింగ్స్ వాడేస్తున్నారు. దానిలో ఏంటంటే వాళ్ళకి లెగ్కి సరిపోయేటట్టుగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ కంప్రెసివ్ స్టాకింగ్స్ అయితే చాలా వరకు బెటర్గా ఉంటుంది. అంటే ఫ్లో ఆఫ్ ద బ్లడ్ అనేది ప్రాపర్గా ఒకేసారి పుల్లింగ్ లేకుండా ఎంత ఫ్లో అవ్వాలో అంత ఒక లీజర్గా ఫ్లో అయ్యే అవకాశం మనకి కంప్రెషన్ స్టాకింగ్స్తో ఉంటుంది. అది కూడా వాళ్ళ లెగ్ సైజుని బట్టి మనకి ఏజ్ని బట్టి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మరి టైట్గా తీసుకున్నా కూడా కంప్లీట్గా బ్లడ్ ఫ్లో ఆగిపోయి కూడా మనకి ఒక కైండ్ ఆఫ్ ఇరిటేషన్ రావడం, పెయిన్ ఎక్కువ అవ్వటం, పైగా ఇచ్చింగ్ అనేది రావటం అనేది గమనిస్తూ ఉంటాం. సో నార్మల్గా వారికోస్ వెయిన్స్లో కూడా స్కిన్ ఇచ్చింగ్, స్కిన్ ఎగ్జిమా ఉంటుంది. బట్ మనకి స్టాకింగ్ వేసిన తర్వాత ఎగ్జిమా టైప్ ఆఫ్ లేకపోతే ఇచ్చింగో లేకపోతే టైట్గా ఉండడం వల్ల గాలి ఆడక స్వెట్టింగ్ వల్ల కూడా ఇరిటేషన్ వల్ల కూడా ఇచ్చింగ్ ఉంటుంది. సో దేని వల్ల చూసుకొని దానికి తగ్గట్టుగా స్టాకింగ్ మార్చడమా లేకపోతే నార్మల్ స్టాకింగ్సా లేకపోతే కంప్రెసివ్ స్టాకింగ్స్ వాడుతున్నారని చూసుకొని డాక్టర్ సలహా మేరకే వాడితే కొంతవరకు అయితే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. బట్ అదొక్కటి దాంతోనే తగ్గిపోతుంది అని ఏం చెప్పలేం. చెప్పినట్టుగా ఎక్సర్సైజెస్ ఇస్ మ్యాండేటరీ, మూమెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే బిఎంఐ కరెక్ట్గా ఉందా లేదో చూసుకోవాలి. ఎస్పెషలీ క్రాస్ లెగ్గింగ్ అనేది ఉండకూడదు. చాలామందికి అలవాటు ఉంటుంది, అంటే ఒక కాలు మీద ఒకటి వేసుకొని కూర్చునే అలవాటు ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కూడా మనకి వారికోస్ వెయిన్స్ ఉంటే ఇంకా ప్రాబ్లం ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి.
సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంత అంటే కాలు మీద కాలు కాకుండా నార్మల్గా కూర్చొని కాళ్ళ కింద కొంచెం ఎత్తులో ఏదైనా స్టూల్ కానీ అలా వేసుకొని మూమెంట్ అనేది చేసుకుంటే దాదాపుగా ఇది తగ్గే అవకాశాలు ఉంటాయి. అండ్ రాకుండా కూడా అంటే కాంప్లికేషన్స్ వరకు వెళ్ళకుండా, అంటే ఇప్పుడు అల్సర్స్ రావచ్చు, డీవీటీ రావచ్చు, అంటే బ్లడ్ క్లాట్ అవ్వచ్చు వెయిన్స్లో, అది ఇంకా డేంజర్ కండిషన్కి వెళ్తుంది కాబట్టి సో ఇలాంటివి రాకుండా కాంప్లికేషన్స్ లేకుండా మనం అట్లీస్ట్ మేనేజబుల్ కండిషన్స్కి కొన్ని సిచ్యువేషన్స్లో వెళ్ళొచ్చు అండి. డాక్టర్ గారు, ఆల్రెడీ వారికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం, స్టెప్స్ ఎక్కడం, దిగడం, జర్నీస్ చేయడం ఇలాంటివి చేయొచ్చు అంటారా? చేయొచ్చు, అట్లా చేయకూడదని ఏం లేదు. దీనికి ఇప్పుడు అంటే అరిగిపోయేంత ఇదేం ఉండదు కాబట్టి చేసుకోవచ్చు. ఫిజికల్గా ఫిట్గా ఉంటే కూడా మనకి దీన్ని కొంతవరకు నయం చేసుకోవచ్చు విత్ ద ప్రాపర్ మెడికేషన్స్ అండ్ ప్రికాషన్స్ అండ్ డైట్. సో ఎక్సర్సైజ్ అంటే అన్ని రకాలైన ఎక్సర్సైజ్ చేయొచ్చు. కాకపోతే బాగా బరువు ఉన్న వాళ్ళు మాత్రం హెవీగా జాగింగ్ చేసేయటము, ట్రెడ్మిల్ని హై స్పీడ్లో పెట్టుకొని చేయటం ఇలాంటివి కాకుండా మైల్డ్గా స్టార్ట్ చేసి బాడీ అంటే స్టామినాకి వచ్చిన తర్వాత దే కెన్ డూ అంటే వారు అదర్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలి, ఏజ్ రిలేటెడ్ అదర్ బీపీ షుగర్ ఉన్నాయా లేదా, ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ వల్ల కూడా మనకి వారికోసిటీలో కొంత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటుంది కాబట్టి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉండాలి. హై బ్లడ్ ప్రెషర్ అంటే ప్రెషర్ ఎక్కువైంది అనుకోండి వెయిన్స్ లోపల బ్లడ్ అనేది, అప్పుడు మళ్ళీ పూలింగ్ ఎక్కువైపోయి ఆ ఎలాస్టిసిటీ తొందరగా ఇది పోయే అవకాశాలు ఉంటాయి కవటాల్లో. కాబట్టి బ్లడ్ ప్రెషర్ కూడా నార్మల్ ఉందా లేదా అని తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేసుకుంటే దీనికి ఏం వరి అనేది ఏమి. డాక్టర్ గారు, చాలా మందికి ఒక భయం ఉంటుంది, అమ్మో సర్జరీ అంటున్నారు, ఇన్ కేస్ సర్జరీ చేయించుకుంటే మళ్ళీ రికవర్ అవుతుందో ఏమో, పర్మనెంట్గా క్యూర్ చేయలేమా, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. వాళ్ళకి ఏం చెప్తారు? సర్జరీ ఎప్పుడంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ఆల్మోస్ట్ ఇన్ ద లాస్ట్ గ్రేడేషన్లో ఉంది, అంటే యూజువల్గా షియా ప్రకారం మనం క్లాసిఫికేషన్ చేస్తూ ఉంటాం C1 to C6 గ్రేడ్స్ అని. నార్మల్గా ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద C5 and C6 అంటే ఇంకా ఆల్మోస్ట్ మల్టిపుల్ వెయిన్స్ ఎఫెక్ట్ అయినాయి, చాలా ఎలాంగేటెడ్గా ఉంది, యాంకిల్ నుంచి గ్రాయిన్ వరకు కూడా చాలా పొడవాటి వెయిన్ అనేది ఎన్లార్జ్ అయ్యింది, విపరీతమైన పెయిన్ ఉంటుంది, అంటే దే కాంట్ ఏబుల్ టు స్టాండ్ ఫర్ 5 minutes ఆల్సో. అంత పెయిన్ ఉంది అంటే మాత్రం మేము కూడా చెప్తాం అంటే హోమియోపతికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఇంతవరకు మాత్రమే తగ్గుతుంది, పూర్తిగా నయమయ్యే అవకాశం ఉండదని. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద C1, C2, C3, C4 కండిషన్ గ్రేడేషన్లో ఉంది అంటే మనకి లేజర్ ట్రీట్మెంట్స్ కానీ, స్ట్రిప్పింగ్ కానీ, లేకపోతే లైగేషన్స్ కానీ, స్క్లీరోథెరపీస్ కానీ ఇలాంటి ప్రొసీజర్స్ ఏమీ లేకుండా మేము కొన్ని చెప్తాం. అంటే కొన్ని ఎక్సర్సైజెస్ అనేది కూడా ఉంటుంది వారికోస్ వెయిన్స్కి. అండ్ వెయిట్ ఒకవేళ వాళ్ళు ఎక్కువగా ఉంటే వెయిట్ తగ్గేటట్టుగా మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ఏ స్ట్రెచ్ వెయిట్ అనేది తగ్గరు కానీ కొంత మేరకు తగ్గుతూ ఉంటారు. ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది, డైట్ ఉంటుంది, దాంతోపాటుగా మెడికేషన్స్ అనేది వాడుతూ ఉంటారు. సో డిపెండ్స్ ఆన్ దేర్ కండిషన్స్ అనమాట. అసలు ఎందుకు వచ్చింది వాళ్ళకి, అంటే ఏ ఏజ్లో వచ్చింది, డైరెక్ట్గా హోమియోకి వచ్చారా లేకపోతే అదర్ మెడికేషన్ వాడి వచ్చారా. కొంతమంది ఈవెన్ లేజర్ ట్రీట్మెంట్స్ అయిన తర్వాత కూడా మళ్ళీ మా దగ్గరికి వస్తూ ఉంటారు, మళ్ళీ రిపీట్ అయింది, ఐ డోంట్ వాంట్ గో ఫర్ ఎనీ రీసర్జరీ అని చెప్పేసి. కాబట్టి ఇమీడియట్గా సర్జరీ అనేది ఒక్కటే ఆప్షన్ కాదు. సర్జరీకి ఎప్పుడు వెళ్ళాలి అంటే మరీ తప్పదు, ఇంకా దెర్ ఇస్ నో ఆప్షన్, మెడిసిన్స్తో తగ్గట్లేదు అన్నప్పుడు దే కెన్ గో ఫర్ ఇట్. కానీ మెడిసిన్స్తో తగ్గుతుంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా హోమియో మెడిసిన్స్ని వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి ఉండదు. ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాడీలో ఇంప్రూవ్ అవ్వడంతో పాటుగా వెయిన్స్లో ఏవైతే వాల్వ్స్ అనేది ఎలాస్టిసిటీ కోల్పోతాయో అవి కూడా కొంత టైటన్ అవ్వడం, దానివల్ల బ్యాక్ పూల్ ఆఫ్ ద బ్లడ్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతూ మనకి ఈ స్కిన్ పిగ్మెంటేషన్ కానీ, స్కిన్ ఎగ్జిమా కానీ, యాంకిల్ స్వెల్లింగ్, పిటింగ్ ఇడిమా, థ్రాంబింగ్, బర్నింగ్ టైప్ ఆఫ్ పెయిన్, మజిల్ బాగా టైటన్ అవ్వటం, స్టిఫ్నెస్ ఉండటం, థై హెవీనెస్ ఉండటం, నడవడానికి ఇబ్బంది పడటం, ఎక్కువసేపు నిలబడిన ఇబ్బంది పడటం, ఇలాంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ కాంప్లికేషన్స్ అంటే రక్తం గడ్డ కట్టడం, థ్రాంబోసిస్ అంటాం, లేకపోతే అల్సర్ ఫార్మేషన్ అవ్వటం, అంటే స్కిన్ బాగా దురద పెట్టి గోకిన తర్వాత అక్కడ బాగా ఒక పుండులాగా ఫామ్ అయిపోయి డీప్ అల్సర్ కింద ఫామ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ అ డయాబెటిక్ పేషెంట్ డెఫినెట్గా ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువైపోయి అది గ్యాంగ్రీన్ కింద కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కూడా మనకి ఎలాంటి అంటే మీరు చేసే రెగ్యులర్ చోర్స్ లైక్ రెగ్యులర్ ప్రొఫెషన్ మీరు ఏదైతే చేస్తున్నారో అది రెగ్యులర్గా చేస్తూ మనం మెడిసిన్స్ వాడుకోవచ్చు. సో మెడిసిన్స్ దాదాపుగా చాలా వరకు కేసెస్ తగ్గుతాయి. కొన్ని లిమిటేషన్స్ ఉన్నవి, తగ్గని కేసెస్ మేము ముందే చెప్తాం కాబట్టి మ్యాక్సిమం తగ్గే వాటికి మేము మెడికేషన్స్ అనేది వారికోస్ వెయిన్స్కి ఇస్తాం. ఇంకా తప్పదు అంటే ఇది గో విత్ అన్ అదర్ వాస్కులర్ సర్జన్ వెళ్ళి ఒకసారి సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. అండ్ కలర్ డాప్లర్ రిపీట్ చేస్తాము, అంటే ఏ లెవెల్లో వాళ్ళకి వెయిన్స్ అనేది ఎన్లార్జ్ అయినాయి, ఎంతవరకు డ్యామేజ్ అయిందని చూసుకుంటాం. ఎస్పెషల్లీ డీవీటీ, ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఏమైనా ఉందా, ఎందుకంటే రక్త ప్రసరణలో ఎక్కడైనా గడ్డ కట్టినా మనకి అది హార్ట్కి పంప్ చేసే
వెయిన్ అయితే కనుక డెఫినెట్గా మనకి స్ట్రోక్ వచ్చే అవకాశం కానీ కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం కానీ ఉంటుంది రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు. కాబట్టి డీవీటీ ఉందా అనేది మ్యాండేటరీగా చూస్తాం. ఒకవేళ డీవీటీ లేదంటే కొంత లేట్ అయినా కూడా మనకి దాదాపుగా మెడిసిన్స్తోని వెయిన్స్ అనేది ప్రాపర్గా కొంచెం స్ట్రెంగ్తన్ అవ్వడం, దాంతో మెడికేషన్తో పాటుగా ఎక్సర్సైజెస్ కూడా చెప్పాం కదా, స్టాకింగ్స్ వాడడము, లైక్ క్రాస్ లెగ్గింగ్ అసలు వేయకుండా ఉండటం, కాలి కింద కొంత ఎత్తు పెట్టుకోవడం, పడుకునేటప్పుడు కూడా స్ట్రైట్ లెవెల్లో పడుకోవడం, బాగా వాపు వచ్చినప్పుడు కొంచెం కాళ్ళని చాపి కూర్చోవటము, లైట్గా స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ టు ద యాంకిల్ అండ్ ద ఫుట్ చేయటము, క్రాస్ లెగ్గింగ్ అనేది తీసేయటం, అండ్ ఒబేసిటీ డెఫినెట్గా మనకి బిఎంఐ అనేది ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి, బ్లడ్ ప్రెషర్ అనేది ప్రాపర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి, అన్నెసెసరీ మెడికేషన్ జోలికి వెళ్ళకూడదు. సో ఇవన్నీ చేస్తే కనుక విత్ ప్రాపర్ మెడికేషన్ సర్జరీ లేకుండానే దాదాపుగా వారికోస్ వెయిన్స్ అని తగ్గుతాయి. దాదాపుగా ఏంటంటే ఇవి ఇనీషియల్ స్టేజ్లో అసిమ్టమాటిక్ ఉంటాయి, అంటే సిమ్టమ్స్ ఏం కనిపించో చూడడానికి ఏం కాదులే అనుకుంటారు. కానీ ఇఫ్ నెగ్లెక్టెడ్ డెఫినెట్గా అది ఒకేసారి చాలా విపరీతమైన పెయిన్ రావటము, ఈవెన్ 5-10 మినిట్స్ నిలబడాలన్నా కూడా పుల్లింగ్ కైండ్ ఆఫ్ పెయిన్, గుంజుతా ఉంటుంది. సయాటిక్లో ఎంత విపరీతమైన పెయిన్ ఉంటుందో అంత టైప్ ఆఫ్ పెయిన్, లాగినట్టుగా గుంజినట్టుగా 24/7 కూర్చునివ్వదు, నిలబడినివ్వదు, అంత విపరీతమైన పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో అంతవరకు వెళ్ళకుండా ఇనీషియల్గా ఎక్కడైనా స్పైడర్ వెయిన్స్ కానీ స్పైడర్ వెబ్స్ కానీ కనిపిస్తున్నాయి, లేదా మల్టిపుల్ కాకుండా సింగిల్ వెయిన్ అనేది ఎన్లార్జ్ అయినట్టుగా అనిపిస్తే ఇమీడియట్గా కలర్ డాప్లర్ చేయించుకొని పర్టికులర్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. హోమియోలో చాలా బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయండి దీనికి. డాక్టర్ గారు చాలా వరకు కూడా స్కిన్ ప్రాబ్లం అనుకోను, లేదంటే కొంతమంది కాళ్ళపై చూస్తుంటాం మరకలు కనిపించినా కూడా లైట్ తీసుకొని స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు, రకరకాల ఆయిల్స్ అప్లై చేస్తుంటారు. కానీ అసలు చూపించుకోవాల్సింది నరాల డాక్టర్ దగ్గరికి, వారికోస్ వెయిన్స్ అని. మరి ఇలా స్టార్టింగ్ స్టేజ్ లో నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? అండ్ వన్ మోర్ థింగ్, ఈ డాప్లర్ టెస్ట్ అనేది ఎప్పుడు చేయించుకోవాలంటారు? అసలు ఈ వారికోస్ వెయిన్స్ మీద ఎంతవరకు అవగాహన రావాల్సిన అవసరం ఉంది? డాప్లర్ అనేది మనకి నేను చెప్పినట్టుగా ఎక్కడైతే వెయిన్ అనేది సింగిల్ వెయిన్ అయినా ఎన్లార్జ్ అయ్యి మనకి స్కిన్ పైన కనిపిస్తుందో, ఇఫ్ ఇట్ ఈస్ లైక్ మనకి అర్థమవుతుంది, అంటే అంతవరకు కామ్గా అంటే నార్మల్గా ఉన్న లెగ్స్ కాస్త ఎక్కువ మనం లోవర్ లెగ్స్లోనే చూస్తాం, అంటే నీ నుంచి యాంకిల్ ఫుట్లో చూస్తాం, కొన్ని కండిషన్స్లో థైలో కూడా చూస్తాము. మనకి అంతవరకు నార్మల్గా స్మూత్గా ఉన్న స్కిన్ ఆఫ్ లెగ్ మనకి ఏమన్నా ఎలివేటెడ్గా కొంచెం వెయిన్ అనేది ఉబ్బినట్టుగా అనిపించడం ఉంది అంటే, కొంచెం దగ్గరగా ఎన్లార్జ్మెంట్ ఉంది అంటే మాత్రం, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 3 mm డయామీటర్ ఉంది అంటే మాత్రం డెఫినెట్గా కలర్ డాప్లర్ అనేది చేయించుకొని ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే దీనికి సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ కలర్ డాప్లర్ చేయించుకున్న తర్వాత కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఏం బ్లాకేజ్ ఏం లేదులే, థ్రాంబోసిస్ లేదులే, మల్టిపుల్ వెయిన్స్ ఎఫెక్ట్ కాలేదు కదా, నాకేం పెయిన్ లేదు కదా అని కాదు. కొన్నిసార్లు సిమ్టమ్స్ కనిపించకపోయినా మనకి కలర్ డాప్లర్ వారికోస్ వెయిన్స్ ఉంది అని తెలిసింది అంటే వితిన్ ఫ్యూ మంత్స్లోనే మనకి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మరీ అంటే ప్రొలాంగ్డ్గా లేట్ చేయకుండా ఇమీడియట్గా స్టార్ట్ చేసుకుంటే రికవరీ కూడా కంప్లీట్గా ఉండే అవకాశం ఉంటుంది, తొందరగా తగ్గే అవకాశాలు ఉంటాయి. అండ్ వారికోస్ వెయిన్స్కి ఇంకా అవగాహన చాలామందికి రావాలి. చాలామంది ఏమనుకుంటారంటే కొంతమంది అంటే చూడ్డానికి కూడా ఒబేస్ ఉన్నప్పుడు కొంచెం వెయిన్స్ బయటకు కనిపిస్తూ ఉంటాయి. సో స్కిన్ మీరు అన్నట్టుగా స్కిన్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది స్కిన్ ఎగ్జిమానేమో, లేకపోతే ఏదో ఇప్పుడు సోరియాసిస్ కేసులు ఎక్కువ అవుతున్నాయి, సోరియాసిస్ ఏమో, ఏదో డెర్మటైటిస్ ఏమో అనుకుంటూ ఉంటారు. కానీ స్కిన్ దురద పెడుతోంది, స్కిన్ నల్లగా అవుతోంది, దాంతోపాటుగా వెయిన్స్ కూడా కొంత ఉబ్బినట్టుగా, లేకపోతే ఎక్కడైనా చిన్న స్పైడర్ వెయిన్ కనిపించినా కూడా మనకి వారికోస్ వెయిన్స్ వల్ల రక్త ప్రసరణ సరిగా లేక మనకి స్కిన్ నల్లగా అవుతుంది అనేది చూడాలి. ఈవెన్ ఇప్పుడు అంటే డెర్మటాలజిస్ట్ మన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళకి అర్థమైపోతుంది యూజువల్గా, అయితే అది ఎగ్జిమానా, డెర్మటైటిసా, లేకపోతే ఏదైనా వాస్కులర్ ఇష్యూ నడుస్తుందా, వీనస్ ఇన్సఫిషియెంటీనా ఏంటనేది చూసి వాళ్ళు అవసరం అనుకుంటే పర్టికులర్ డాక్టర్కి పంపిస్తున్నారు. కొంతమంది ఇంకా సరే ఫస్ట్ చూద్దాము అంటే ఎగ్జిమా కూడా అయ్యుండొచ్చు కదా అని చెప్పేసి దే యూస్ టు గివ్ ఎనీ స్టిరాయిడల్ క్రీమ్స్ ఆర్ సంథింగ్. సో అలాంటి కండిషన్స్లో తగ్గదు, ఎందుకంటే ఇంటర్నల్గా ప్రాబ్లం వేరుంటుంది, బయట మనం పైపుతలు పెడితే పైపుత మందం మాత్రమే తగ్గుతుంది. కాబట్టి పర్టికులర్గా మెడిసిన్స్ అనేది ఏ డాక్టర్కి చూస్తే బాగుంటుందో తెలియాలి అంటే ఖచ్చితంగా తగ్గట్లేదు, 1-2 months వాడినా మెడిసిన్స్ తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా కలర్ డాప్లర్ చేయించుకోవాలి. దానిలో ఏదో ఒక ప్రాబ్లం అనేది ఎలివేట్ అవుతుంటుంది. సో దాన్ని బట్టి మనకి మెడిసిన్ అనేది వాడుకుంటే ఉత్తమంగా ఉంటుంది. అంతేకాని సిమ్టమ్స్ లేదు కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తే it might go into the final stage as a cardiac stroke, అంటే వెరీ లెస్ పర్సెంటేజ్ కంపేర్ టు దన్ అదర్ కండిషన్స్, చాలా తక్కువ ఉంటుంది. అంటే అది బీపీతో కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది, కోరిలేట్ చేస్తాము. అండ్ ఎస్పెషల్లీ వారికోస్ ఎగ్జిమా, అట్ ద సేమ్ టైమ్ వారికోస్ అల్సర్స్, తర్వాత డీప్ వెయిన్ థ్రాంబోసిస్, దీస్ ఆర్ ఆల్ ద కాంప్లికేషన్స్ ఇఫ్ నెగ్లెక్టెడ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. చిన్నగా ఉన్నా కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, మెడిసిన్స్ తీసుకోండి. ఇనీషియల్గా ఉంటే డాక్టర్స్ కూడా మెడిసిన్స్ ఏం పెద్దగా చెప్పరు, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు. వాళ్ళకి ఎందువల్ల వచ్చిన
ట్రిగరింగ్ ఫ్యాక్టర్ని దూరం పెట్టుకోండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోండి అని చెప్తారు. అండ్ దీనికి పెద్దగా పథ్యం చేయాల్సింది ఏమీ ఉండదు, అన్ని రకాలైన ఫుడ్స్ తీసుకోవచ్చు. దీనికి ఏమి అది తినొద్దు ఇది తినొద్దు అనే అదర్ కండిషన్స్ లాగా ఏమీ ఉండదు. కాకపోతే ఇఫ్ ద BMI ఈజ్ మోర్ దాన్ యువర్ వెయిట్ అండ్ ఏజ్ ప్రకారంగా ఎక్కువ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ లాస్ అయ్యేటట్టుగా కొంత ప్రాపర్ ఎర్లీగా తినటము, షుగర్స్, రిఫైన్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ కార్బ్స్, ఫ్యాట్స్ ఇవి చాలా వరకు తగ్గించుకుంటూ, జంక్ ఫుడ్ తగ్గించుకుంటూ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్ ఇలా తీసుకుంటే కొంతవరకు ఇంకా బ్లడ్ ఫ్లోలో కూడా ప్రాపర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఎప్పటికప్పుడు బీపీని మానిటర్ చేసుకుంటే దాదాపుగా ఇదేం పెద్దగా ఇష్యూ చేయదు. బట్ నెగ్లెక్టెడ్ మాత్రం డెఫినెట్గా ఇట్ మై టర్న్ అవుట్ ఇంటూ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రోక్స్ అండి. డాక్టర్ గారు, చాలా వరకు కూడా చాలా మంది అనుకుంటారు ఎక్కువగా నిల్చునే వాళ్ళలో ఈ ప్రాబ్లం వస్తుందని, కానీ కూర్చునే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం రావడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజమంటారా ఇది? ష్యూర్, ఎందుకంటే ఒకప్పుడు ఓన్లీ స్టాండింగ్లోనే ఉండేది. స్టాండింగ్లో చేసినా అప్పుడు ఇప్పుడున్న ఒబేసిటీ పర్సంటేజ్ అనేది అప్పుడు లేదు, ఒక 10-15-20 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే. కాబట్టి వారికోస్ వెయిన్స్ ఎక్కడో కానీ వినిపించేది. ఇప్పుడు కొంతవరకు కేసెస్ అయితే పెరిగినాయి బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్, అంటే ఒబేసిటీ వల్లనే. అంటే ఎక్కువగా కూర్చునే జాబ్స్ రావడం, డెస్క్ జాబ్స్ రావడం, ఇండోర్లో చేసే జాబ్స్ రావడం వల్ల కూడా మనకి ఒబేసిటీ పెరుగుతుంది. దానివల్ల కూడా మనకి వారికోస్ వెయిన్స్ వస్తాయి. ఒకప్పుడు ఏంటంటే స్టాండింగ్లో ఎక్కువగా నిలబడి చేసే వాళ్ళలో, గంటల కొద్ది నిలబడి వాళ్ళలో మనకి ఇది సమస్య కనిపించేది. బట్ ఇప్పుడు కూర్చున్న వాళ్ళలో కూడా, అంటే కూర్చోడం అంటే ఏదో 1-2 hours కూర్చున్న వాళ్ళలో ఏం రాదు. కాకపోతే ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ కంటిన్యూటీగా ఒక 3-4-5 hours కూర్చుంటున్నారు, అసలు ఎలాంటి మొబిలైజేషన్ లేదు, కంటిన్యూటీగా ఉంటుంది అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఉంటుంది. అండ్ జెనెటిక్గా అంటే ఫ్యామిలీలో ఎవరికి ఉన్నా, అంటే అమ్మ నాన్న వైపు కానీ మేనమామల వైపు కానీ ఎవరికి ఉన్నా కూడా మనం ముందు నుంచే జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలి. మనకి ఎక్కడ వెయిన్ ఎన్లార్జ్మెంట్ కనిపించినా కూడా, ఒకవేళ కనిపించకపోయినా మనం 30s దాటిన తర్వాత ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. కాళ్ళని, తొడ భాగం దగ్గర కానీ, గ్రాయిన్స్లో కానీ చూసుకుంటూ ఉండాలి వెయిన్ ఎన్లార్జ్మెంట్ ఏమైనా ఉందా ఏంటి అనేది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో లోవర్ లెగ్స్, అంటే కింద నుంచి పైకి గ్రావిటీ అగైనెస్ట్గా వెళ్ళాలి కాబట్టి అక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. సో అక్కడ ఏం చేంజెస్ కనిపించినా కానీ ఇబ్బంది పడకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒక కాషియస్గా ఒక ప్రికాషన్స్ అనేది తీసుకొని మెడిసిన్స్ డైరెక్ట్గా వెళ్ళిపోకుండా ఎక్సర్సైజ్ అవి చేసుకొని తగ్గించుకునే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయాలండి. డాక్టర్ గారు, డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు వారికోస్ వెయిన్స్ పేషెంట్స్కి? సో ఇప్పుడు హార్మోనల్ పిల్స్ అనేది దాదాపుగా దూరంగా ఉండండి ఆడవాళ్ళు తీసుకుంటే. ఎందుకంటే మనకి మెనోపాజ్లో వచ్చే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా వారికోస్ వెయిన్స్ ఆడవాళ్ళలో ఎక్కువ పర్సెంటేజ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ హార్మోనల్ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళలో బికాస్ ఆఫ్ PCOD కానీ ప్రెగ్నెన్సీ కోసం చాలామంది తీసుకుంటుంటారు. సో అలాంటి ట్రీట్మెంట్స్ కొంతవరకు, ఎంతవరకు వీలైతే అంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. అండ్ క్రాస్ లెగ్గింగ్ అనేది ఉండకూడదు, హై హీల్స్ అనేది వేయకూడదు. మనం వేసుకునే చెప్పులు కానీ, శాండిల్స్ కానీ, షూస్ కానీ ప్రాపర్గా మరీ టైట్గా కాకుండా లూజ్గా కాకుండా ఉండేటట్టుగా బేర్ ఫుట్తో నడవడం చాలా వరకు తగ్గించాలి. ఎక్కువసేపు స్టాండింగ్, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 2 hours అయితే ఒక 10 నిమిషాలు కూర్చోండి. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 2 hours సిట్టింగ్ అయితే ఒక 10 నిమిషాలు వేసి నడవండి. మొబిలైజేషన్ ఆఫ్ ద బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీడే మినిమం 3,000-5,000 steps, లేదంటే ఒక 10-15-20 minutes ఆఫ్ అన్ ఎక్సర్సైజ్ ఇస్ మ్యాండేటరీ. బీ హైడ్రేటెడ్, అంటే ఎప్పుడు కూడా వాటర్ అనేది తీసుకుంటూ ఉండండి. సో దానివల్ల బాడీ మెటబాలిజం అనేది ప్రాపర్గా అవుతుంది కాబట్టి మనకి సర్క్యులేటరీ ఇష్యూస్లో కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా, అంటే ఇప్పుడు హైపర్ గ్లైసిమియా ఉందా, లోవర్ గ్లైసిమియా ఉందా అనేది కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆల్కహాల్, స్మోకింగ్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా దాదాపుగా దాన్ని చాలా వరకు మినిమైజ్ చేసుకుంటే దీన్ని మ్యాక్సిమం కంట్రోల్ అనేది చేసుకోవచ్చు అండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు? హోమియోలో ఏంటంటే డిపెండ్స్ ఆన్ కాజేటివ్ ఫ్యాక్టర్ మెయిన్గా చూస్తాం వారికోస్ వెయిన్స్కి. అండ్ వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే బయట ట్రీట్మెంట్ వాడుతున్నారా, చాలా వరకు డాఫ్లోన్ ట్యాబ్లెట్ వాడి వస్తూ ఉంటారు. సో అది వాడుతున్నారా, లేకపోతే సర్జరీ అయినాక మా దగ్గరికి వచ్చారా, డైరెక్ట్గా హోమియోకి వచ్చారా అనేది చూసి వాళ్ళ యొక్క సేమ్ కాన్స్టిట్యూషనల్ ఫార్ములా బేస్డ్ మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది చూస్తాం. కలర్ డాప్లర్ అంటే మల్టిపుల్ వెయిన్స్, సింగిల్ వెయిన్ చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.